జనవరి 29 దేవుని వాగ్దానం, నా వలననే నీకు ఫలము కలుగును. హోషేయ 14:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృప వలన మనం మరొక నూతనమైనటువంటి వారంలో ప్రవేశింపబడ్డాం. ఈ నూతన దినాన్ని బట్టి కూడా ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకి ఈ దినములన్నీ క్షేమాన్ని అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో మనము వాగ్దానం ద్వారా బలపరచబడి ఆయన ఆజ్ఞలకు లోబడి ముందుకు వెళితే ప్రతి దినము మనకి ఎంతో ఆశీర్వాదకరం. ప్రియ విశ్వాసి, ప్రభు చెప్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని చూడండి. మనము అనేక పర్యాయములు ఫలించాలి అని ఆలోచన కలిగి ముందుకు వెళుతాం. ఫలం కోసం ఎంతో ప్రయాసపడతాం. ప్రభు చెప్తున్నాడు, నా వలనే మీకు ఫలము కలుగును. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. ఫలించేడి కొమ్మ అని యోసేపును గురించి దేవుడు చెప్పాడు. నీటి కాలువన యోరన నాటబడిన ఫలించేడి కొమ్మగా నువ్వు ఉంటావు అన్నాడు. ఫలములు ఇచ్చే చెట్టుగా ఉండాలి అన్నాడు. అలా ఫలించాలి అని అంటే నువ్వు నా దగ్గర ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. అది నేనే ఇస్తాను, నేనే నిన్ను ఫలింపజేస్తాను. నిజమే ప్రియులారా, నువ్వు ఫలించాలి అని కోరుకుంటే, నీ జీవితం ఫలవంతంగా ఉండాలి అని నువ్వు ఆశపడితే, నువ్వు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల వైపుకు వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే కోరిక కలిగి ఉంటావో, ఆ ఫలములన్నీ లేక నీ జీవితంలో సక్సెస్ అనేది రావాలి అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని చెంతకు నువ్వు రావాలి. ప్రభువు చెంతన ఉన్న వారి జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాయి. దేవుడు అంటున్నాడు, నా వలన నీకు ఫలము కలుగును. ప్రతి విషయంలో నీవు లోకానుసారమైన వాటి వెనక పరిగెడుతూ ఉన్నావు, కానీ సరళ వృక్షం కంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నేను నీకు అనుగ్రహిస్తాను. నీ జీవితంలో ఉన్నతమైనటువంటి దీవెనలు నేను అనుగ్రహిస్తాను. ప్రియ విశ్వాసి, దేవుడు అంటున్నాడు, నిన్ను ఫలింపజేస్తానని. నువ్వు ఒకవేళ ఎప్పటి వరకు సక్సెస్ లేక ఆలోచన చేస్తున్నావా? ఏది చేసినా ఫెయిల్యూర్ వస్తుంది ఏంటి అని బాధపడుతున్నావా? బాధపడని అవసరం లేదు. నీ ఫెయిల్యూర్స్ అన్నింటినీ తీసి నిన్ను సక్సెస్ వైపు నడిపించేటువంటి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాట వైపుకు తిరుగు, ఆయన పదాల చెంత ప్రార్థించు. దేవుడు నీకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదము దీవెన యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినమంతా మీ సహాయము నడిపింపుతో నడిపించండి. వారు ఫలించినట్లుగా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా వారికి విజయం దయచేసి నీ ఆత్మతో నింపి మీరే మహిమ పొందమని సాతాను శక్తుల నుంచి తప్పించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.